వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో ఇంకా చాలామంది వైసీపీ అధికారంలో ఉన్నట్టు భ్రమిస్తున్నారు అనిపిస్తూ ఉంది. వైసీపీ వర్గీయులు తప్పు చేసినా, వైసీపీ నాయకులు తప్పు చేసినా వాళ్ళ విషయంలో చూసి చూడనట్టు వదిలేయటం, ఒకవేళ అరెస్టులు చేయాల్సి వస్తే అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి నొప్పి తగలకుండా చూడటం మనకు కనిపిస్తూ ఉంది. మన గోరంట్ల మాధవ్ ఇష్యూ తీసుకుంటే కిరణ్కి ముసుకేశారు, అందరికి ముసుగులేశారు, మిగతా వాళ్ళకి మాధవ్కి మాత్రం ముసుకేయలేదు. పైగా అతను మాజీ ఎంపీ అయి ఉండి, మాజీ పోలీస్ అధికారి అయి ఉండి పోలీసుల మీద ఎగబట్టడం, పోలీసుల మీద అరవటం, ఇవన్నీ చాలా అసహ్యంగా ఉంటాయి చూసేవాళ్ళకి. కానీ పోలీసులు ఎందుకు అతని విషయంలో మెతక వైఖరి అవలంబించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డీజీపీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ స్థాయి అధికారి వరకు అందరూ కూడా ఆయనకు, ఆయన పార్టీ నేతలకు దాసోహం అన్నారు. డీజీ దాసోహం అవడంతో దేశ చరిత్రలో ఎక్కడా లేనట్టుగా 3 సార్లు హైకోర్టుకి వెళ్ళి తప్పులు చంపలేసుకోవాల్సి వచ్చింది గౌతమ్ సవాంగ్ గారు. రూల్ ఆఫ్ లాకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఏపీ పోలీసులని 3 సార్లు హైకోర్టు డీజీపీని కోర్టుకు పిలిపించింది. ఒకసారి అయితే చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నంలో అడ్డుకున్నారు, విమానాశ్రయం దగ్గర నగరంలోకి ఎంటర్ కాకుండా అడ్డుకున్నారని పిలిపించి రూల్ బుక్ చదివించారు. మోకాళ్ళ దండ వేయించారని చెప్పాలి మామూలుగా అయితే, వాడుక భాషలో అయితే. అంటే అంత అప్రతిష్ట పాలైంది ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజుల్లో. ఇక సిఐడి అధిపతిగా ఉన్న సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆర్మీ లాగా వ్యవహరించాడు. ఆయన ప్రత్యర్థులందరినీ లాక్కు రావటం, కొట్టడం, ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేశాడు. ఆయన తర్వాత వచ్చిన సంజయ్ కూడా అదే పని చేశాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేని కేసులు పెట్టి దేశం అంతా తిరిగి ప్రెస్ మీట్లు పెట్టాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ప్రత్యర్థులను వేటాడటం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రత్యర్థులను వేటాడటం, బెదిరించడం, కేసుల పేరుతో బెదిరించడం, లొంగ తీసుకోవటం ఇతనికి ఇచ్చిన టాస్క్. కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, రిషాంత్ రెడ్డి, కొలి రఘురామరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి వీళ్ళంతా ఎస్పీ స్థాయి అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు, వైసీపీ తొత్తులుగా వ్యవహరించారు. ఇంకా కింది స్థాయిలో కూడా చాలామంది వైసీపీకి సపోర్ట్ చేశారు. రూల్ ఆఫ్ లాని ఏమాత్రం పాటించలేదు. జగన్ ఆదేశాలతో ముంబై నుంచి సినీ నటిని లాక్కొచ్చారండి, బలవంతంగా లాక్కొచ్చి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. విజయవాడ కమిషనర్గా ఉన్న కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరూ ఈ కేసులో నిందితులు. వీటన్నిటి ఫలితంగా ఇవాళ వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం లేదు, సస్పెండ్ అయ్యారు కొంతమందికి అసలు బాధ్యతలు ఇవ్వలేదు. అంటే ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడే పనులు చేశారంటే వీళ్ళకి అంతకు ఎన్ని రెట్లు ఎక్కువ మేలు జరిగిందో అర్థం చేసుకోవాలి. ఎన్నో మేలు జరుగుంటే కానీ ఇలాంటి పనులు చేయరు. ఇక నిబంధనలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసి సస్పెండ్ అయిన వాళ్ళ సంఖ్య కింది స్థాయిలో 100కు పైన ఉంటుంది. 100 మందికి పైగా పోలీసులు సస్పెండ్ అయ్యారు. తిరుపతి లోక్సభ ఎన్నికల సందర్భంగా నకిలీ ఓటర్ ఐడీలతో ఓట్లు వేస్తున్నారని కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టించుకోకపోతే ఆ ఎన్నికల సంఘం అక్కడ ఉన్న సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసింది. కొంతమంది కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. పర్చూరు నియోజకవర్గంలో అప్పుడు వైసీపీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ దొంగ ఓట్లు నమోదు చేస్తూ ఉన్న ఓట్లు తీసేస్తూ ఉంటే దాని మీద విచారణ జరిపి ఒక సిఐని, 3 ఎస్ఐలని సస్పెండ్ చేశారు. ఇక రఘురామకృష్ణరాజు గారి కేసులో సునీల్ కుమార్తో పాటు విజయపాల్ అయిపోయాడు. విజయపాల్ కేసులో ఇరుక్కున్నాడు. ఆ సునీల్ నాయక్ అనే అతను బీహార్లో ఉన్నాడు, అతను విచారణకు రానంటున్నాడు. చాలామంది ఏఎస్పీ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి దాకా చాలామంది ఇరుక్కున్నారు. ఇక ప్రభుత్వం మారిన తర్వాత కూడా వీళ్ళ తీరేం మారలేదు. పోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు అరణ్యపేట పోలీస్ స్టేషన్లో ఇతనికి రాచమర్యాదలు చేశారు. ఆ కేసులో సస్పెండ్ అయ్యారు కొంతమంది కానిస్టేబుళ్ళు. ఒక సిఐ బదిలీ అయ్యాడు. అలాగే ఇతన్ని రాజమండ్రి జైలుకి తీసుకెళ్తున్నప్పుడు మంచి రెస్టారెంట్లో కూర్చోబెట్టి బిర్యానీలు పెట్టించారని ఇంకో 5-6 కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు, ఎస్కార్ట్ కానిస్టేబుల్. మొన్న గోరంట్ల మాధవ్ అడ్డగోలుగా వ్యవహారం చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని మొత్తం 11 మందిని సస్పెండ్ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి పదే పోలీసులను బట్టలు ఓడదేస్తూ ఉంటాడు, పేర్లు పెట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు, నేను అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తూ అంటాడు. అయినా కూడా ఎందుకో మరి అందరూ అని చెప్పను కానీ చాలామంది పోలీసులు ఇంకా అతను తోలు తీస్తే వీళ్ళకి హాయిగా ఉంటుందేమో బహుశా. ఇక చంద్రబాబు గారి సామాజిక వర్గం అని చెప్పి, అంటే చంద్రబాబు ఎప్పుడు ఆ సామాజిక వర్గాన్ని ప్రయారిటీ ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఆ సామాజిక వర్గం అని చెప్పి చాలామంది ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వీళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. చాలానాళ్ళు వీఆర్లో పెట్టారు. కొంతమందిని అయితే సస్పెండ్ కూడా చేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారికి 5 ఏళ్ళు ఇవ్వలేదు అవకాశం. ఆయన కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. జీతం ఇవ్వకుండా నానా వేధింపులకు గురి చేశాడు చాలామందిని.
ఇక ఓవరాల్గా చూస్తే 5 ఏళ్ల కాలంలో ఒక డిఏ కూడా ఇవ్వాల వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి. హెచ్ఆర్ఏ కుదించాడు, ఫిట్మెంట్ 23% ఇచ్చాడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు, వీక్ ఆఫ్ ఇస్తా అన్నాడు, అది కూడా ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు, ఇవ్వలేదు. అయినా కూడా ఈ పోలీసుల్లో మార్పు రాలేదు. మొన్న కిరణ్ అరెస్ట్ విషయం తీసుకుంటే ఆ అరెస్ట్ విషయంలో వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ మనకు కనపడుతుంది. కిరణ్కి ముసుగేశారు, గోరంట్లకు ముసుగేయలేదు. దీని మీద గుంటూరు ఎస్పీ క్లారిటీ ఇవ్వాలి. ఆయన సిన్సియర్ అనే పేరుంది, కాకపోతే వైసీపీ పక్షపాత అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొన్నటి ఇష్యూలో కిరణ్ మీద చేయి చేసుకున్నాడన్న ప్రచారం కూడా ఉంది. గుంటూరు మీడియా వర్గాల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలిసింది ఆ విషయం నాకు. మరి అది ఎంతవరకు నిజమో ఒకసారి మళ్ళీ తెలుసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత బోరుగడ్డ ఇష్యూలో అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. వాళ్ళ బంధువులు రావటం, అందరూ కూర్చోవటం, మాట్లాడటం, వీడికి మంచిగా పక్కలేయటం, ఇవన్నీ సీసీటీవీలో సీసీ ఫుటేజ్ ద్వారా బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఇమీడియట్ యాక్షన్ అరేంజ్ చేసిన పోలీసుల మీద తీసుకోవాలి. కానీ ఎస్పీ గారు ఆ సీసీ ఫుటేజ్ లీక్ చేసాడని ఆ సీసీ కెమెరాలు ఆపరేట్ చేసి అతన్ని అరెస్ట్ చేయించారు. సో ఇట్లా ఉంటుంది పోలీసుల తీరు. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎవరన్నా ఒకటారా పోలీసులు ఎక్కడన్నా గట్టిగా నిలబడి కేసులు ఫైల్ చేస్తే వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు, మీ తోలు తీస్తా, మీ తాట తీస్తా అని. జీతాల విషయంలో ఎంత ఇబ్బంది పెట్టినా, అడ్డగోలు పనులు చేయించినా, కేసుల్లో ఇరికించినా చాలామంది సీనియర్ అధికారులు ఇంకా జగన్కే ఫేవర్గా ఉంటున్నారంటే కారణం ఆయన వేసిన బిస్కెట్లైనా అయి ఉండాలి, లేదంటే ఆయన మీద భయమైనా అయి ఉండాలి. భయం అని ఎందుకు చెప్తున్నా అంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను వస్తే మీ సంగతి తెలుస్తానంటున్నారు. జనరల్గా ఎవరికైనా కూడా సర్వీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇతను వస్తే ఏమైనా చేస్తాడేమో అనే భయం ఉంటుంది. ఇక్కడ బిస్కెట్లు తిని మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళని ఏరేయాలి, ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వాలి. అలాగే భయపడే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, దన్నుగా ఉండాలి ప్రభుత్వం. ఇటీవల ఒక ఐపీఎస్ అధికారి నాతో అన్నారు, మళ్ళీ అతను వస్తాడనే భయం ఉందండి అందరిలోనూ, వీళ్ళు ఏమన్నా గట్టిగా నిలబడతారంటే ఆ నమ్మకం అయితే లేదు, అందుకనే చాలామంది మనకెందుకు వచ్చిన గొడవ అని కొంచెం తగ్గి ఉంటున్నారని చెప్పి అన్నాడు. దీనికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. అప్పట్లో వీఆర్లో ఉన్నారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం ముద్ర వేయించుకొని పోస్టింగ్లు లేక, ప్రాధాన్యత పోస్టింగ్లు లేక వీఆర్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ కొంతమందికి సరైన పోస్టింగ్లు లేవు. చాలాసార్లు అనేకసార్లు వీడియోలు చేసుకున్నాం, చెప్పుకున్నాం, మీడియాలో రాసినాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రాసినాయి. అయినా కానీ నడుస్తూ ఉంది అట్లా. ఉదాహరణకి అమరావతిలో మాకినేని శ్రీనివాసరావు అని ఒక సిఐ ఉన్నాడు గతంలో. అంటే జగన్ హయాంలో ఆయన వీఆర్లో ఉన్నాడు, పోస్టింగ్లు లేవు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి సిఐగా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యే చెప్పినట్టు వినలేదని 3 నెలలకే ఆయన ట్రాన్స్ఫర్ చేయించాడు. మళ్ళీ అతను వీఆర్లో ఉన్నాడు, అతనికి ఇంతవరకు పోస్టింగ్ లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే అమరావతి రైతులు తిరుపతికి పాదయాత్ర చేస్తుంటే లాఠీలతో చావగొట్టాడు ఒక సిఐ రాంబాబు అనే అతను. అతనికి హ్యాపీగా బాపట్లలో పోస్టింగ్ ఇచ్చారు, బాపట్ల జిల్లాలో సిఐ లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ ఇచ్చారు. అదేంటంటే ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు అంటారు. అంటే ఆ రోజు వైసీపీ అనుకూలుగా ముద్రపడి మంచి మంచి పోస్టింగ్లు ఉన్నోళ్ళు, అరాచకం చేసిన వాళ్ళు మళ్ళీ ఇవాళ పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారు. ఇంకా సహకారం ఎక్కడ ఉంటుంది పోలీసుల వైపు నుంచి? సో ఈ మొత్తం వ్యవస్థ మీద గ్రిప్ రావాలి, సహకరించే అధికారులు ఉండాలి అంటే సరైన పోలీస్ సలహాదారుని పెట్టుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.